నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు క్లాస్ లో మనం కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 3rd and 4th కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు అందరికీ తెలుసు కదా మన విఎంఆర్ లాజిక్స్ లో కరెంట్ అఫైర్స్ అనేవి సబ్జెక్ట్ వైస్ గా మీకు ఫోల్డర్స్ వైజ్ అరేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూడండి ఖచ్చితంగా యూ విల్ బీ 100% సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ ఓకే సో ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓకే సో మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా 3rd and 4th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం వలస కార్మికుల ఉత్తర్వులపై ఏం చేశారు 3 వారాల్లో చెప్పాలి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం ఇది దేనికి సంబంధించింది అంటే సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్కి ఒక ఆర్డర్ ఇచ్చింది దేనికి సంబంధించి ఈ శ్రమ్ పోర్టల్ మీరు ఇక్కడ అన్ఆర్గనైజ్ సెక్టర్ని లింక్ చేసుకోవాలన్నమాట ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ అని ఉంటారు కదా ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ అంటే ఏంటి వీళ్ళకి అన్ని సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత వర్కింగ్ అవర్స్ అనేవి టైం టు టైం ఉంటుంది జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్కి అన్ఆర్గనైజ్ సెక్టర్స్ అంటే వీళ్ళకి సంబంధించి సోషల్ సెక్యూరిటీ తక్కువ ఓకేనా సోషల్ సెక్యూరిటీ తక్కువ అండ్ ఏ టైంలో పడితే ఆ టైంలో వీళ్ళకి వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ ఒక లీగల్ వర్కింగ్ అవర్స్ అనేవి ఉండవు ఓకేనా అండ్ ఒక లీగల్ వర్కింగ్ అవర్స్ అనేవి ఉండవు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మైగ్రెంట్ లేబర్స్ని కూడా తీసుకోవచ్చు అన్ఆర్గనైజ్ వర్కర్స్ దగ్గర మైగ్రెంట్ లేబర్స్ని కూడా చూసుకోవచ్చు అంటే ఏంటి వలస కార్మికులు అంటారు కదా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఉన్న రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ మనం మైగ్రెంట్ లేబర్స్ అని పిలుస్తాం అంటే వలస కార్మికులు అని చెప్తాం దిస్ ఆర్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అనమాట అన్ఆర్గనైజ్డ్ లేబర్స్ అంటారు అయితే వీళ్ళకి సంబంధించి రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయమని చెప్పి ఆర్డర్ చేసి మొత్తం అందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ చేసి 2021లోనే ఆర్డర్ చేసిందంట కానీ ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ అనేవి ఇవ్వలేదు మెయిన్గా ఈ మైగ్రెంట్ లేబర్స్ విషయంలో నిర్లక్ష్యం జరుగుతుంది సో మీరు ఏం చేస్తున్నారు యూనియన్ గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చింది ఏమని ఇందులో ఉన్న పెండింగ్స్ అన్ని క్లియర్ చేయాలి త్వరగా వలస కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి రేషన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే ఈ శ్రమ్ పోర్టల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ శ్రమ్ పోర్టల్ అనేది ఏంటంటే పోర్టల్స్ ఇంపార్టెంట్ కదా ఇది దేనికి సంబంధించింది అంటే మొత్తం భారతదేశంలో ఉన్న అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ ఆర్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు అని ఒక డేటాబేస్ అనమాట అంటే వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు ఎంతమంది ఉన్నారో గవర్నమెంట్కి తెలుస్తుంది అసలు అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారో గవర్నమెంట్కి తెలుస్తుంది తెలిసినప్పుడు ఏం చేయగలుగుతుంది అది ఈ యొక్క మాస్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారో తెలిస్తే వీళ్ళకి తగ్గట్టు ఈ యొక్క వెల్ఫేర్ పాలసీస్ ఉంటాయి కదా సంక్షేమ పథకాలు అవి ఆ సెక్టర్ని టార్గెట్ చేసి కొత్త కొత్త పథకాలన్నీ తీసుకురాగలుగుతుంది అనమాట ఓకేనా అలా అన్ఆర్గనైజ్ సెక్టర్స్ రిజిస్ట్రేషన్ కోసం ఉన్న పోర్టల్ ఏంటి అంటే ఈ శ్రమ్ పోర్టల్ ఇది ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్స్ అంటే మనం ఏం చదువుకోవాలని చెప్పాను మినిస్ట్రీస్ చదవాలని చెప్పాను కదా మినిస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరు లాంచ్ చేశారో తెలియాలి ఇక్కడ అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ కోసం ఉన్న పోర్టల్ ఈ శ్రమ్ పోర్టల్ దీన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఓకే ఈ పాయింట్స్ అన్ని లింక్ చేసుకోండి అండ్ అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్కి సంబంధించి సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది సాంఘిక భద్రతా చట్టం సోషల్ సెక్యూరిటీ యాక్ట్ ఓకే సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008 ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ ఇక్కడ లింక్ చేసుకోవాలి ఈ ఆర్టికల్ దగ్గర ఈ శ్రమ్ పోర్టల్ అండ్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2008 నెక్స్ట్ వన్ రేర్ ఆర్నాక్స్ బైకెడ్ వేల్స్ డిస్కవర్డ్ ఆఫ్ అంటార్క్టికా కోస్ట్ ఇక్కడ ఒక స్పీషీస్ న్యూస్లోకి వచ్చింది అదేంటి అంటే ఒక వేల్ ఒక తిమింగలం అనేది న్యూస్లోకి వచ్చింది అది అంటార్క్టికా కోస్ట్ అంటార్క్టికా తీరం దగ్గర బయటపడిందంట అయితే దాని పేరేంటో చూడండి ఆర్నాక్స్ బీకెడ్ వేల్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది అది ఎక్కడ ఏ ప్రాంతంలో బయటపడింది అని అడుగుతారు ఎక్కడ Antarctica coast దగ్గర. A team of researchers recently found Arnox beaked whales off the coast of Antarctica
దిస్ ఈజ్ అ బిగ్ డీల్ బికాస్ దీస్ వేల్స్ హ్యాడన్ బీన్ సీన్ ఫర్ డికేడ్స్. అంటే ఈ టైప్ ఆఫ్ ఈ స్పీషీస్ ఆఫ్ వేల్స్ అనేవి డికేడ్స్ 10ల సంవత్సరాల నుంచి కనిపించకుండా పోయాయి. అది ఇప్పుడు ఫస్ట్ టైం మనకు అంటార్క్టికాలో కోస్ట్లో కనిపించింది కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్నాక్స్ బీక్డ్ వేల్స్. నెక్స్ట్, సెంటర్ హ్యాస్ నోటిఫైడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ 23rd లా కమిషన్. ఇక్కడ లా కమిషన్ అనేది న్యూస్లోకి వచ్చింది. అయితే ఇక్కడ 23rd లా కమిషన్ని కాన్స్టిట్యూట్ చేశారు, అంటే ఫార్ములేట్ చేశారనమాట. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫార్ములేట్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ లా కమిషన్ అనేది స్టాట్యుటరీ బాడీయా కాన్స్టిట్యూషనల్ బాడీయా అని అడుగుతారు. ఓకే, మనం అన్నీ కూడా ఇలాగే డిస్కస్ చేస్తున్నాం కదా. స్టాట్యుటరీ అంటే ఏంటి? ఏదైనా ఒక చట్టం ఆధారంగా పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్ కానీ, అంటే పార్లమెంట్ కావచ్చు లేదా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల చట్టసభల ద్వారా ఏర్పాటు చేసిన ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన సంస్థ అయితే దాన్ని స్టాట్యుటరీ ఆర్ రెగ్యులేటరీ ఆర్ చట్టబద్ధ సంస్థ అని పిలుస్తారు. అలా కాకుండా కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో పేర్కొన్న ఏదైనా ప్రొవిజన్ ద్వారా లేదా ఒక ఆర్టికల్ ద్వారా ఫామ్ అయితే దాన్ని మనం రాజ్యాంగబద్ధ సంస్థ అని పిలుస్తాం కదా. అలా ఈ లా కమిషన్ అనేది స్టాట్యుటరీనా కాన్స్టిట్యూషనల్ అని అడుగుతారు. రెండూ కాదు. ఈ లా కమిషన్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే నథింగ్ బట్ ఇది ఒక గవర్నమెంట్ రెజల్యూషన్ కారణంగా ఫామ్ అయిందనమాట. జస్ట్ కార్యనిర్వాహక శాఖ ద్వారా ఫామ్ అయిన ఒక బాడీ, ఒక ఆర్గనైజేషన్ లా కమిషన్. ఓకే, ఇక్కడ ఈ లా కమిషన్ ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ అని చదువుకున్నాం కదా. అండ్ దీని యొక్క టర్మ్ వచ్చేసి 3 years. 3 yearsకి ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంటుంది లా కమిషన్ని. ఓకే, ఇప్పుడు మనకి 23rd లా కమిషన్ అనేది ఫామ్ చేసింది. దాని యొక్క టెన్యూర్ చూడండి, విల్ బి ద పీరియడ్ ఆఫ్ 3 years till 31st August 2027. ఓకేనా, 31st August 2027 వరకు. అంటే మనకి 31st August 2024లో ఫామ్ అయింది కాబట్టి 31st August 2024 to 2027 ఇది దీని యొక్క 3 years టర్మ్ అనమాట. 23rd లా కమిషన్ యొక్క టర్మ్. అయితే ప్రీవియస్గా 22nd లా కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరో చూసుకోండి, రితురాజ్ అవాస్తి. ఎవరు? 22nd లా కమిషన్ చైర్పర్సన్. ఓకే, అండ్ మనకి ఫస్ట్ లా కమిషన్ చైర్పర్సన్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ లా కమిషన్ చైర్పర్సన్ ఎంసీ సెతల్వాడ్. ఓకే, ఇక్కడ మనకి 23rd సంబంధించి చైర్పర్సన్ ఇంకా మనకి అపాయింట్ చేయలేదు. చేసిన తర్వాత డిస్కస్ చేద్దాం. టర్మ్ మాత్రం 3 yearsకి ఫిక్స్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. 3 years టర్మ్ మనకి 2027 August 31st వరకు ఉంటుంది. 22nd ఎవరు? రితురాజ్ అవాస్తి. ఫస్ట్ లా కమిషన్ చైర్పర్సన్ వచ్చి ఎంసీ సత్తల్వాడ్. ఓకేనా, ఏ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు లా కమిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. నెక్స్ట్, ద పోర్ట్ సిటీ ఆఫ్ వోలోస్ ఇన్ గ్రీస్ హ్యాస్ డిక్లేర్డ్ అ month-long స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇక్కడ ఇలాంటి బిట్స్ అన్ని కూడా డైరెక్ట్గా వస్తాయి కాన్సెప్ట్స్. రీసెంట్గా ఎక్కువ ఫిషెస్ అంటే డెడ్ ఫిష్ ఎక్కువగా కొట్టుకురావడంతో, చనిపోయిన చేపలు ఎక్కువగా కొట్టుకురావడంతో ఏ ఏరియాలో ఎమర్జెన్సీ విధించారు లేదా ఏ కంట్రీలో ఉన్న ఏ సిటీలో ఎమర్జెన్సీ విధించారు అని అడుగుతారు. ఎక్కడ మనకి వోలోస్ పోర్ట్ సిటీ ఆఫ్ గ్రీస్లో డెడ్ ఫిష్ ఎక్కువగా కొట్టుకుని రావడం వల్ల అక్కడ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారనమాట. వాటి వల్ల ప్రజలకు ఆటంకం కలగకుండా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన దేశం ఏది? గ్రీస్. ఆ సిటీ ఏది? వోలోస్. పోర్ట్ సిటీ ఆఫ్ వోలోస్ అనేది అక్కడ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. ఓకే, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇట్లా ఎమర్జెన్సీస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. లైక్ మనకి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన కంట్రీ ఏది అంటే మనం శ్రీలంక అని చెప్పి, పాకిస్తాన్ అని చెప్పేసి చూసుకున్నాం ఆల్రెడీ. తర్వాత మిలిటరీ ఎమర్జెన్సీ వచ్చేసి మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు మయన్మార్లో మనకి మిలిటరీ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేశారు. తర్వాత తాలిబన్స్ రూలింగ్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఎమర్జెన్సీ విధించారు ప్రీవియస్గా. తర్వాత ఈ యొక్క ఆయిల్ స్పిల్లింగ్ జరగడం వల్ల అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీ అనేది పెరు దేశంలో విధించారు. దేనికి సంబంధించి? అక్కడ టోంగా వాల్కెనో ఎరప్ట్ అయినప్పుడు సౌత్ పసిఫిక్ ఓషన్లో టోంగా వాల్కెనో ఎప్పుడైతే ఎరప్ట్ అయిందో ఆ యొక్క వాల్కానిక్ ఫ్రీక్ వేవ్స్ ద్వారా పెరు కోస్ట్
ఆ వాల్కానిక్ ఫ్రీక్ వేవ్స్ అనేవి పెరు కోస్ట్ని తాకాయంట. అలా తాకడం వల్ల లోపల మొత్తం ఆ మెరైన్ యానిమల్స్ అన్నీ కూడా చనిపోయాయి. అండ్ ఆల్సో అక్కడ ఆయిల్ స్పిల్లింగ్ జరిగింది. చాలా షిప్స్ పడిపోవడం వల్ల లోపల ఉన్న మెరైన్ యానిమల్స్ అన్నీ కూడా చనిపోయాయి చాలా వరకు అని చెప్పి ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన కంట్రీ పెరు. ఓకే, ఇట్లా ఒక్కొక్క కంట్రీ ఇచ్చి ఇది దేని వల్ల ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది అని అడిగే క్వశ్చన్స్ ట్రెండింగ్ ఉన్నాయి బాగా. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇట్లాంటివి మనకి అడగరు అనుకుంటారు, బట్ ఇవే అడుగుతారు. ఏంటది? గ్రీస్లో మనకి డెడ్ ఫిష్ కారణంగా ఎమర్జెన్సీ అనేది విధించారు, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇమేజ్ చూడండి, ఇట్లా కొన్ని లక్షలాది ఫిషెస్ అనేవి కొట్టుకురావడం జరిగిందనమాట పోర్ట్ సిటీకి. నెక్స్ట్, కులగణన ప్రభుత్వ పరిధిలోని అంశం, పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఇక్కడ క్యాస్ట్ సెన్సస్కి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే ఇప్పుడు సెన్సస్ కండక్ట్ చేస్తుంటారు కదా, ఇప్పటి వరకు మనం ఫాలో అయ్యే సెన్సస్ 2011 సెన్సస్, అవునా? 2011 సెన్సస్ ఫాలో అవుతున్నాం. 2021లో జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ కారణంగా జరగలేదు మామూలుగా సెన్సస్ తీసుకుంటే. కాకపోతే వీళ్ళు ఏం అడుగుతున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1951. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే 1951 అనమాట. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి, ఇండిపెండెన్స్ బిఫోర్ క్యాల్కులేట్ చేసిన వాటిలో క్యాస్ట్ సెన్సస్ ఉండేది, క్యాస్ట్ ఆధారంగా సెన్సస్ ఉండేది, అంటే గణన లెక్కింపు ఉండేది. బట్ ఇండిపెండెన్స్ తర్వాత 1951లో ఎప్పుడైతే ఫస్ట్ సెన్సస్ స్టార్ట్ చేశారో పాపులేషన్ సెన్సస్, అప్పటి నుంచి క్యాస్ట్ అనే కాన్సెప్ట్ లేదు, క్యాస్ట్ని ఇంక్లూడ్ చేసి కౌంట్ చేయడం అనేది లేదు. ఇప్పుడు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఒక పిటిషన్ వేశారు, ఎక్కడ? సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? క్యాస్ట్ సెన్సస్ని రికమెండ్ చేయమని యూనియన్ గవర్నమెంట్కి చెప్పమని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ యొక్క కులగణన అనే అంశం అది గవర్నమెంట్కి సంబంధించింది, ఓకే, మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ పిటిషన్ని రిజెక్ట్ చేసిందంట సుప్రీంకోర్టు. గుర్తుపెట్టుకోండి, 1951లో మనకి ఫస్ట్ సెన్సస్ క్యాల్కులేట్ చేశారు. అండ్ 2011 సెన్సస్ అనేది మనం ఇంకా ఫాలో అవుతూ ఉన్నాం. అండ్ ఇక్కడ మనం చూడాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సెన్సస్. ఓకే, సెన్సస్ గణన, పాపులేషన్ సెన్సస్ ఏదైతే ఉందో జనాభా గణన అనేది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అర్థమైనట్టే ఉంటాయి ఈ మినిస్ట్రీస్, అసలు అర్థం కావన్నమాట ఇక్కడ. సో సెన్సస్ అనేది యాక్చువల్గా చాలా వరకు అడిగితే దీనికి ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనుకుంటారు, ఎందుకంటే ఇవి లెక్కింపులు కాబట్టి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సెన్సస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ వన్, రహదారులపై వాహన వేగాన్ని గుర్తించే పరికరాలను వినియోగించండి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. అంటే నథింగ్ బట్, ఇప్పుడు రోడ్స్ ఉంటాయి, రోడ్స్ మీద సరైన డిసిప్లిన్ లేకుండా వెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అక్కడికక్కడే చనిపోతున్నారు అనమాట. దేనివల్ల? హై స్పీడ్తో వెళ్ళడం వల్ల బైక్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, స్కిడ్ అయిపోయినప్పుడు కంట్రోల్ కావన్నమాట. అలా కాకుండా ఎవరైతే కొంచెం మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారో, ఏదైనా సడన్గా వెహికల్ వచ్చినా అక్కడ కంట్రోల్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఓకే, ఇందుకనే మనకి రోడ్ స్పీడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంత మెయింటైన్ చేయాలి అనే ప్రమాణాలు ఉంటాయన్నమాట. దాన్ని ఉద్దేశించి ఇక్కడ మోటార్ వెహికల్స్ యాక్ట్కి సంబంధించిన, ఓకే, మోటార్ వాహనాల చట్టం ఉంది కదా, ఆ చట్టంలోని 136A సెక్షన్ రూల్ నెంబర్ 167A ప్రకారం, గుర్తుపెట్టుకోండి, మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 136A రూల్ నెంబర్ 167A ప్రకారం ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ పరికరాలని, ఓకే, ఎలక్ట్రానిక్ డివైజెస్ని యూజ్ చేసి ఎవరెవరు లిమిట్లెస్గా వెళ్తున్నారో, అంటే ఉద్దేశించిన ప్రమాణాల కంటే ఎక్కువ స్పీడ్తో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చలాన్స్ విధించండి అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశించింది అనమాట. జస్ట్ రోడ్ డిసిప్లైన్లో భాగంగా మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఈ యొక్క సెక్షన్ గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 136A ఆఫ్ మోటార్ వెహికల్స్ యాక్ట్. ఓకే, ఏంటంటే అక్కడ ఎలక్ట్రానిక్ డివైసెస్ యూజ్ చేసి ఆ స్పీడ్ ఎంత ఉందో ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చలాన్స్ విధించడం అనమాట. ఓకే, నెక్స్ట్, వెస్ట్ బెంగాల్స్ అసెంబ్లీ పాస్డ్ ద గవర్నమెంట్ పాసెస్ యాంటీ రేప్ బిల్ అపరాజిత. మనం చూసుకుంటే అక్కడ వెస్ట్ బెంగాల్ డాక్టర్ సెక్సువల్ వయలేషన్ ఇష్యూ అనేది చాలా వరకు, ఈ డాక్టర్ సెక్షువల్ వయలేషన్ ఇష్యూ అనేది చాలా కాంట్రవర్సీ అయింది కదా. గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడున్న సొసైటీలో రేప్ అనే వర్డ్ వాడకూడదు, సెక్షువల్ వయలేషన్ అని వాడాలి. ఓకే, రేప్ అనే వర్డ్ అనేది వాడకూడదు అనమాట. ఏం వాడాలి? సెక్షువల్ వయలేషన్.
కొన్ని వర్డ్స్ ఏంటంటే సెన్సిటివ్గా ఉంటాయి, అలాంటివి వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీడబ్ల్యూడీస్ అంటే దివ్యాంగులు అని పిలవాలి, వికలాంగులు ఇలా పిలవకూడదు, దివ్యాంగులు అని పిలవాలి. ఈ వర్డ్స్ అన్ని కూడా తెలుసుకోండి. ఇక్కడ ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వాళ్ళక్కడ సో ఈ కేసు విషయంలో ఎటువంటి కదలిక లేదు, ఎవరు యాక్షన్స్ తీసుకోవట్లేదని చెప్పి చాలా వరకు ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి కదా, మొత్తం ఆల్ ఇండియా వైడ్లో ప్రొటెస్ట్ జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఇక్కడ ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటంటే అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. ఓకే, దీని ప్రకారం ఏంటి అంటే విమెన్ మీద వైలేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ విత్ ఇన్ ద షార్ట్ టర్మ్లోనే ఉరి శిక్ష వేయబడతారు. ఇఫ్ ఇన్ కేస్ అతను కన్విక్ట్ అని ప్రూవ్ అయితే విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే డైరెక్ట్గా డెత్ సెంటెన్స్ అనేది వేయబడుతుంది అనమాట వాళ్ళకి. సో అలా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చి ఈ బిల్ని అమెండ్ చేయడం జరిగింది. అమెండ్ చేసి ఒక బిల్ని తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పేరేంటి? అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. ఓకేనా? ఇట్లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం మాట్లాడుకుంటే మనకి నిర్భయ యాక్ట్ వచ్చింది, ఢిల్లీ సెక్షువల్ వైలేషన్ జరిగినప్పుడు నిర్భయ యాక్ట్ వచ్చింది, దాని తర్వాత దిశ యాక్ట్ వచ్చింది, ఇప్పుడు అపరాజిత బిల్ వచ్చింది. ఎన్ని వచ్చినా కానీ సొసైటీలో మైండ్ సెట్స్లో చేంజ్ రాందే ఇలాంటివన్నీ ఎన్ని చట్టాలు వచ్చినా కానీ అంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయని మనం అనుకోకూడదు. ఓకే, ఒకసారి జస్ట్ లింక్ చేసుకోండి. మీకు మెయిన్గా ఇలాంటివన్నీ కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్స్, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి బిల్స్ ఇచ్చి వీటికి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ అడగొచ్చు. నెక్స్ట్, క్యాన్సర్ నిర్ధారణలో నానో స్థాయి ఖచ్చితత్వం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఒకటి డెవలప్ చేశారు. అది దేనికి సంబంధించింది అంటే క్యాన్సర్ డిటెక్షన్, క్యాన్సర్ డయాగ్నోసిస్ ఉంటుంది కదా, అందులో ఎక్కువ యాక్యురేట్గా డయాగ్నోస్ చేయగలిగే ఒక టూల్ అంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్, కృత్రిమ మేధ సాధనం. చూద్దాం మనం. సాధారణ కణాలకు క్యాన్సర్ కణాలకు మధ్య వైరుధ్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించే ఒక కృత్రిమ మేధ సాధనాన్ని స్పెయిన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎవరు? స్పెయిన్కి సంబంధించిన రీసెర్చర్స్ ఐడెంటిఫై చేశారు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ సాధనం పేరు AI ఆఫ్ ద న్యూక్లియస్ అనే టూల్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ దేనికి సంబంధించింది? క్యాన్సర్ని ఫాస్ట్గా, యాక్యురేట్గా అండ్ ఫాస్ట్గా డయాగ్నోస్ చేసే ఒక టూల్. ఎవరు డిస్కవర్ చేశారు? స్పెయిన్స్ రీసెర్చర్స్. నెక్స్ట్, the Oropouche virus has been causing outbreaks in South America and Cuba in 2024. ఇక్కడ ఒక వైరస్ అవుట్బ్రేక్ అనే న్యూస్లోకి వచ్చింది. డైరెక్ట్గా అడుగుతారు. రీసెంట్గా ఓరపూజ్ వైరస్ అనేది ఎక్కువగా ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఏ ఏరియాస్లో అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, మనకి మ్యాక్సిమం సౌత్ అమెరికా అండ్ లాటిన్ అమెరికా ఉంది కదా, అంటే ఈ యొక్క అట్లాంటిక్ ఓషన్కి వెస్ట్ సైడ్ చూసుకుంటే సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా ఉంటాయి కదా, అక్కడ ఆ ఏరియాస్లో ఎక్కువగా ఓరపూచ్ వైరస్ అనేది ఎఫెక్ట్ చేస్తుందంట. గుర్తుపెట్టుకోండి. సో ఈ ఏరియాస్ కూడా చూసుకోండి. రిపోర్టెడ్ ఇన్ బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, క్యూబా, పెరు. ఇది మ్యాప్. ఈ ఏరియాస్లో ఎక్కువగా ఓరపూచ్ వైరస్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది పీపుల్ని అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్, ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ రైజ్డ్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ టు 7% ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25 అప్ ఫ్రమ్ 6.6. మనం జీడిపి ఎస్టిమేషన్స్ చూస్తాం కదా, అంటే ఏంటి? జీడిపి అంటే ఏంటి? ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక డొమెస్టిక్ టెరిటరీ, నథింగ్ బట్ మన ఇండియా జీడిపి క్యాల్కులేషన్ చూస్తే మన యొక్క ఇండియన్ డొమెస్టిక్ టెరిటరీలో, మన యొక్క భూభాగంలో ఒక ఫినాన్షియల్ ఇయర్లో అంటే ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ప్రొడ్యూస్ చేసిన వస్తు సేవల అంతిమ విలువ, దాన్నే మనం జీడిపి అని చెప్తాం. అర్థమైందా? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ వాస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ within the domestic territory of the country. It is called gross domestic product of that country. ఓకే, ఇది మన జీడిపి యొక్క డెఫినేషన్. అయితే ఇక్కడ జీడిపి ఎంత ఉంటుంది, ఫ్యూచర్లో ఎంత ఉంటుంది అని చెప్పేసి మనకి కొన్ని సంస్థలు అంచనాలు ఇస్తూ ఉంటాయి. అట్లా ఇక్కడ మనకి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేది ఒక అంచనా ఇచ్చింది. దేనికి సంబంధించి? భారతదేశానికి సంబంధించిన జీడిపి ఎంత ఉండబోతుంది ఫినాన్షియల్ ఇయర్ 25లో, అంటే నథింగ్ బట్ 24-25 ఫినాన్షియల్ ఇయర్ 25లో అంటే 7% ఉండబోతుందని చెప్పిందంట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎస్టిమేషన్స్ మారుతూ ఉంటాయన్నమాట. మారినప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హ్యాస్ మేడ్ హిస్టరీ యాజ్ ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు ఎగ్జీడ్
10 lakh crore in annual revenue. నథింగ్ బట్ ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రియల్ కంపెనీస్ ఓనర్ ఎవరు? ముఖేష్ అంబానీ కదా. ఈయన చైర్మన్ ముఖేష్ అంబానీ గారు ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది. ఓకేనా. సో రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది. అక్కడ ఏం అనౌన్స్ చేశారు అంటే ఆర్ఐఎల్ అనేది, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది భారతదేశంలోనే మొదటి కంపెనీగా అవతరించిందంట. దేనికి సంబంధించి? యాన్యువల్ టర్న్ ఓవర్ 10 లక్షల కోట్లు దాటిన మొట్టమొదటి కంపెనీగా ఇండియాలో ఏ కంపెనీ రీసెంట్గా అవతరించింది అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఓకే, మనం డైరెక్ట్గా చెప్పవచ్చు మోస్ట్లీ ఎక్స్పెన్సివ్ పర్సన్ అంటే ఎవరు? ఇండియాలో మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అంటే అంబానీ ఫ్యామిలీయే కదా. సో అలా కూడా మనం గెస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 లక్షల కోట్ల యాన్యువల్ టర్న్ ఓవర్ ఉంటే వాళ్ళు గెయిన్ చేసుకున్న ప్రాఫిట్ ఎంత అంటే అందులో 79,000 కోట్లు. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్. నెక్స్ట్, వైష్ణోదేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండ చర్యలు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ల్యాండ్ స్లైడ్ డిజాస్టర్ అనేది న్యూస్లోకి వచ్చింది. కొండ చర్యలు విరిగిపడడం అంటే ఏంటి? ల్యాండ్ స్లైడ్స్ అంటారు. మనం కేరళలో చూసాం కదా, అట్లా ల్యాండ్ స్లైడ్స్ విరిగిపడుతూ ఉండడం. అయితే ఎక్కడ, ఏ ఏరియాలో అని అడుగుతారు. రీసెంట్గా ఏ ఏరియాలో ల్యాండ్ స్లైడ్స్ వల్ల డిజాస్టర్ జరిగింది, విపత్తు సంభవించింది అంటే ఎక్కడ? వైష్ణోదేవి ఆలయ మార్గం. వైష్ణోదేవి టెంపుల్ ఉంటుంది కదా ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళే మార్గంలో కొండ చర్యలు విరిగిపడి ఒక ఆర్టికల్ కవర్ అయింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, వైష్ణోదేవి టెంపుల్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, Google DeepMind's India unit is spearheading an ambitious AI project named Morni. ఇక్కడ మీకు 2 కాన్సెప్ట్స్ వచ్చాయి. ఒకటి ప్రాజెక్ట్ మోర్ని అండ్ ఇక్కడ ఒకటి ప్రాజెక్ట్ మోర్ని, ఇంకొకటి ప్రాజెక్ట్ వాణి. ఏంటంటే రెండిటి యొక్క కాన్సెప్ట్ ఒకటే. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఎన్నో భాషలు ఉంటాయి. ఓకే, ఎందుకు? ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ డైవర్సిఫైడ్ కల్చర్స్ అవ్వచ్చు, ట్రెడిషన్స్ అవ్వచ్చు. నంబర్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ట్రెడిషన్స్ ఉంటాయి. ఓకే, అందులో కూడా ఎన్నో భాషలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 8 ప్రకారం గుర్తించిన భాషలు 22 అఫీషియల్ లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. అలా అని చెప్పి 22 లాంగ్వేజెస్ మాట్లాడతామా అంటే కాదు. నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ని మాట్లాడుతూ ఉంటారనమాట డిఫరెంట్ పర్సన్స్. సో ప్రతి ఒక్క వాయిస్ వినిపడాలి బయటికి. సో ప్రతి ఒక్కరి కల్చర్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క వాయిస్ బయటకు రావడం ఇంపార్టెంట్ అనే ఇనిషియేటివ్తో ఇక్కడ అన్ని లాంగ్వేజెస్, ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో మ్యాక్సిమం అన్ని లాంగ్వేజెస్ నియర్లీ 125, గుర్తుపెట్టుకోండి 125 ఇండియన్ లాంగ్వేజెస్కి సంబంధించి డిజిటల్ డేటాబేస్ని తీసుకురావడానికి తీసుకొచ్చిన ఒక ప్రాజెక్టే ప్రాజెక్ట్ మోర్ని కావచ్చు, ప్రాజెక్ట్ వాణి కావచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ లాంగ్వేజ్ ఉంది, కాన్సెప్ట్ వినండి. హిందీ లాంగ్వేజ్ ఉంది, నియర్లీ 10% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మాట్లాడుతూ ఉంటారు. ఇండియన్ పాపులేషన్ మొత్తం 144 crores ఆఫ్ పాపులేషన్లో 10% మెంబర్స్ హిందీ మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క హిందీకి సంబంధించిన డిజిటల్ డేటాబేస్ జస్ట్ 0.1% ఉంది. హిందీకి సంబంధించి డిజిటల్ డేటాబేస్ అనేది 0.1% ఉందంట. చూడండి, అంత పాపులర్ లాంగ్వేజ్ హిందీకే డేటాబేస్ లేకుండా పోయింది అంటే మిగతా లాంగ్వేజెస్కి అసలే ఉండదు కదా. సో అలా ఈ లాంగ్వేజెస్ అనేవి అంతరించిపోతాయి తర్వాత. అలా జరగకుండా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కల్చర్ని ప్రొటెక్ట్ చేయాలి అని తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్. దేనికి సంబంధించింది? ఇండియన్ లాంగ్వేజెస్కి సంబంధించి డేటాబేస్ని క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ మోర్ని అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే గూగుల్కి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ డీప్ మైండ్. గూగుల్ డీప్ మైండ్ ఇండియా యూనిట్ స్పియర్ హెడింగ్ అంబిషియస్ ఏఐ ప్రాజెక్ట్ నేమ్డ్ మోర్ని. మోర్ని అంటే ఫుల్ ఫామ్ చూడండి, మల్టీ మోడల్ రిప్రజెంటేషన్ ఫర్ ఇండియా ఎయిమింగ్ టు ఎన్కంపాస్ 125 ఇండిక్ లాంగ్వేజెస్ అండ్ డయాలెక్ట్స్. అర్థమైందా? కాన్సెప్ట్ విన్నారు కదా, ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ప్రాజెక్ట్ వాణి కూడా గూగుల్ వాళ్ళదే. గూగుల్ హ్యాస్ లాంచ్డ్ ప్రాజెక్ట్ వాణి ఇన్ కొలాబరేషన్ విత్. ఇక్కడ ప్రాజెక్ట్ వాణి ఇంకొకరు కొలాబరేషన్తో కూడా ఉంది. అదేంటి అంటే ఆర్ట్ పార్క్ ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు అండ్ ఆర్ట్ పార్క్ కలిసి తీసుకొచ్చింది ప్రాజెక్ట్ వాణి అనమాట. రెండు గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ మోర్ని అంటే ఏంటి, ప్రాజెక్ట్ వాణి అంటే ఏంటి అని అడుగుతారు. రెండు కూడా డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్కి సంబంధించిన ఇష్యూ. ఈ ప్రాజెక్ట్ వాణి ఆల్రెడీ వర్కింగ్లో ఉంది. అంటే ఆల్రెడీ 58 లాంగ్వేజెస్కి సంబంధించి స్పీచ్ అవర్స్ని రికార్డ్ చేసింది ఆల్రెడీ ప్రాజెక్ట్ వాణి. ఇక్కడ ప్రాజెక్ట్ మోర్ని అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, Yagi, known in the Philippines as severe tropical storm ending, is an active tropical cyclone that affected the Philippines. డైరెక్ట్గా అడుగుతారు, రీసెంట్గా ఫిలిప్పైన్స్ని ఎఫెక్ట్ చేసిన
రీసెంట్గా ఫిలిప్పైన్స్ని ఎఫెక్ట్ చేసిన సైక్లోనిక్ స్టార్మ్ పేరేంటి అంటే యాగి. లేదు అంటే యాగి అనే సైక్లోనిక్ స్టార్మ్ రీసెంట్గా ఏ దేశాన్ని ఎఫెక్ట్ చేసింది అని అడుగుతారు. ఫిలిప్పైన్స్ని ఎఫెక్ట్ చేసింది. ఓకే, అండ్ ఇక్కడ మనకు అడిగే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, సైక్లోన్స్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది నేమింగ్. ఆ పేరు ఇచ్చిన కంట్రీ ఏంటో కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ యాగి నేమ్ ఇచ్చింది జపాన్. ఓకేనా, మనకి ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం 13 దేశాలు ఉంటాయి. ఆ 13 దేశాలే మనకి నేమింగ్స్ ఇస్తూ ఉంటాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ MCQ సెషన్ సిరీస్లో ఒక చోట చెప్పాను నేను ఆ 13 దేశాలు ఏంటి అని. ఓకే, మీరు స్పెషల్గా ఇలాంటి టాపిక్స్కి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ యాగి నేమ్ ఇచ్చింది మాత్రం జపాన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, the Crown Prince of Abu Dhabi Monday attended inauguration of IIT Delhi Abu Dhabi, the first international campus of India's prestigious IIT Delhi in UAE capital. Nothing but మన కంట్రీలో నంబర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చూస్తూ ఉంటాం. IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి చాలా ఇన్నోవేషన్స్ చూస్తుంటాం కదా. అట్లా మన IITs అనేవి యూనివర్సలైజేషన్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాయి. అంటే మన IITs మన కంట్రీలోనే కాదు, వేరే వేరే కంట్రీస్లో కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అందులో భాగంగానే మనం ప్రీవియస్గా చూసుకుంటే IIT మద్రాస్, ఈ IIT మద్రాస్ క్యాంపస్ ప్రీవియస్గా మనకి టాంజానియా జాంజిబార్లో ఓపెన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనకి IIT ఢిల్లీ క్యాంపస్ అనేది రీసెంట్గా ఎక్కడ ఓపెన్ అయింది అంటే అబుదాబి అంటే మనకి UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది కదా, దానికి సంబంధించిన క్యాపిటల్. ఇప్పుడు UAE అంటే ఏంటి, ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. అందులో ఒక ఎమిరేటే అబుదాబి. గుర్తుపెట్టుకోండి. ఓకే, అబుదాబిలో IIT ఢిల్లీ క్యాంపస్ ఓపెన్ చేశారు. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే IIT మద్రాస్ క్యాంపస్ వచ్చి టాంజానియాలో ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, Cabinet approves 7 major schemes for improving farmers' lives and livelihoods with a total outlay of 14,235 crores. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకి కొత్తగా 7 అగ్రికల్చర్కి సంబంధించిన పథకాలు వచ్చాయి. ఓకేనా, ఫార్మర్స్కి సంబంధించిన 7 స్కీమ్స్ వచ్చాయి. ఎంత అవుట్లేతో 14,000 కోట్ల అవుట్లేతో వచ్చాయన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద. జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్, క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. నెక్స్ట్, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, ఆహార భద్రతకి సంబంధించి అనమాట. నెక్స్ట్, స్ట్రెంథనింగ్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం. ఓకే, నెక్స్ట్, సస్టైనబుల్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్. లైఫ్ స్టాక్ అంటే ఏంటి, ఈ యొక్క పశువులు ఇవి ఉంటాయి కదా, వీటికి సంబంధించి హెల్త్ని డెవలప్ చేయడం అనమాట. నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఉద్యానవన పంటలకు సంబంధించి డెవలప్ చేయడం. నెక్స్ట్, స్ట్రెంథనింగ్ ఆఫ్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్. కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అంటే నేను ఆల్రెడీ KVKస్కి సంబంధించి డిస్కస్ చేశాను. KVKs అంటే ఏంటంటే ఫార్మింగ్లో, వ్యవసాయంలో సైన్స్ని ఇన్కార్పొరేట్ చేయడం, రీసెర్చెస్కి సంబంధించిన నాలెడ్జ్ని వ్యవసాయంలో ఇన్కార్పొరేట్ చేసి ప్రొడక్షన్ని పెంచడాన్నే మనం KVK యొక్క ఉద్దేశం. కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అంటారు, KVKs అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించి స్ట్రెంథెన్ చేసే ఒక స్కీమ్. నెక్స్ట్, నేచురల్ రీసోర్స్ మేనేజ్మెంట్, సహజ వనరులకి సంబంధించి ఒక స్కీమ్. ఈ 7 స్కీమ్స్ కొత్తగా అగ్రికల్చర్ కింద రాబోతున్నాయి అనమాట. ఓకే, డైరెక్ట్గా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఎంత అంటే 14,235 crores ఆఫ్ బడ్జెట్ అవుట్లే. నెక్స్ట్, VPSX బెంచ్ మార్క్ యూటిలైజెస్ 100% రెన్యూబుల్ ఎనర్జీ. ఇక్కడ రీసెంట్గా ఒక పోర్ట్ 100% రెన్యూబుల్ ఎనర్జీ అంటే 100% పునరుత్పాదక ఇంధన వ్యవస్థని ఇన్కార్పొరేట్ చేస్తూ న్యూస్లోకి వచ్చింది. అది ఏ పోర్ట్ అని అడుగుతారు. విశాఖపట్నం పోర్ట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం పోర్ట్. ఇలా మొత్తం మీద సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడం ద్వారా అక్కడ 100% రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ జరిగింది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఒక పోర్ట్ 100% రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్తో న్యూస్లోకి వచ్చింది. అదే పోర్ట్ అంటే విశాఖపట్నం పోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, చైనీస్ సైంటిస్ట్ డెవలప్ న్యూ హైడ్రోజెల్ ట్రీట్మెంట్ ఫర్ ఎర్లీ స్టేజ్ ఆస్టియోఆర్థరైటిస్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇన్నోవేషన్ ఇది. ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి, నార్మల్గా మన ఈ యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, అంటే మన జాయింట్స్ దగ్గర ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం వల్ల, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ లేకపోవడం వల్ల అక్కడ లూబ్రికెన్సీ తగ్గుతుంది. లూబ్రికెన్సీ తగ్గిపోయి ఈ జాయింట్స్ అనేవి డిస్లొకేట్ అవుతూ ఉంటాయి అనమాట. అదే మనకి ఆర్థరైటిస్కి కారణం అవుతుంది, కీళ్ళ
కీళ్ళవాతానికి కారణమవుతుంది. ఓకే, దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని పిలుస్తాం కదా. అయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి ఎక్కువగా ట్రీట్మెంట్స్ అనేవి తీసుకున్నప్పటికీ కూడా ఎప్పటికీ అది అలానే ఉంటుందన్నమాట మ్యాక్సిమం. సో ఇలా ఆస్టియో ఆర్థరైటిస్ని ఎర్లీ స్టేజ్లోనే అంటే ముందుగానే డిటెక్ట్ చేసే విధంగా, సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని ఎర్లీ స్టేజెస్లోనే ముందుగానే ట్రీట్ చేసుకునే విధంగా ఒక హైడ్రోజెల్ని ఇన్నోవేట్ చేస్తూ న్యూస్లోకి వచ్చారు, డిస్కవర్ చేస్తూ. ఎవరు? చైనాకి సంబంధించిన సైంటిస్టులు. ఒకసారి చూద్దాం. డిస్కవరీ కుడ్ ఆఫర్ న్యూ అప్రోచ్ టు మేనేజింగ్ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ ఎఫెక్టింగ్ ఓవర్ 528 మిలియన్ పీపుల్ గ్లోబల్లీ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మొత్తం గ్లోబ్ మీద అంటే మొత్తం ప్రపంచం మీద 528 మిలియన్ల పీపుల్ ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడుతున్నారనమాట. వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, ఏ సైంటిస్టులు ఏం కనిపెట్టారు? చైనాకి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్, రాజస్థాన్లో కూలిన MiG-29 యుద్ధ విమానం. ఇక్కడ ఒక యుద్ధ విమానం ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. దాని పేరేంటి అంటే MiG-29. ఇది ఎక్కువగా కూలిపోతూ న్యూస్లోకి వస్తుంది అనమాట. ఏంటంటే దీని యొక్క సర్వీసెస్ అయిపోవచ్చున్నాయి. మనం ఈ MiG-29 విమానాలు రష్యా నుంచి పర్చేస్ చేసుకున్నాం. ఓకేనా, మన యొక్క ఎయిర్ ఫోర్స్కి కావాల్సి వస్తే మన యొక్క ఇండియన్ డిఫెన్స్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్లో ఇన్కార్పొరేట్ చేయడానికి MiG-29 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి రష్యా నుంచి మనం ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. అలానే MiG-29, సో ఈ MiG-29 విమానాలు ఏంటి అంటే దాని టర్మ్ అయితే ఈ MiG-29 విమానాలు ఏంటంటే ఎక్కువగా కూలిపోతూ న్యూస్లోకి వస్తున్నాయి అనమాట. ఓకే, అండ్ వీటిని రిప్లేస్ చేయడానికి మనం తేజాస్ మార్క్ 2ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. తేజాస్ మార్క్ 2 MiG-29ని, అలాగే మిరాజ్ 2000. ఈ మిరాజ్ 2000 అనేవి మనం స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకున్నాం. ఈ రెండింటిని MiG-29ని, మిరాజ్ 2000ని వేటితో రీప్లేస్ చేయబోతున్నాం అని అడుగుతారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. తేజాస్ మార్క్ 2తో ఇన్కార్పొరేట్ చేయబోతున్నాం అనమాట. తేజాస్ మార్క్ 2 అనేది మనం ఏ కంట్రీ నుంచి తెచ్చుకోలేదు, మనమే ఇండైజినస్గా మనమే సొంతంగా డెవలప్ చేసుకున్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి. అయితే ఎవరు డెవలప్ చేశారు అంటే HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. HAL వాళ్ళు తేజాస్ మార్క్ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ని డిజైన్ చేశారు అంటే డెవలప్ చేశారు. వీటిని మనం ఇక్కడ MiG-29, మిరాజ్ 2000 ప్లేస్లో ఇన్కార్పొరేట్ చేయబోతున్నాం. అయితే ఇక్కడ మనకు న్యూస్లోకి వచ్చింది ఏంటి? MiG-29 రీసెంట్గా రాజస్థాన్లో కూలింది. అంతవరకు గుర్తుపెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్లో ఇవి చూడండి. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ హిస్టారిక్ మూవ్ దట్ అండర్స్కోర్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు బికమింగ్ అ global hub for semiconductor manufacturing, the Union Cabinet chaired by Prime Minister Narendra Modi approved the proposal of Keynes Semicon Private Limited to establish a semiconductor manufacturing unit in Sanand, Gujarat. ఇక్కడ సెమీకండక్టర్స్ ఫ్యూచర్ అంతా సెమీకండక్టర్స్లోనూ లిథియం బ్యాటరీస్లోనే ఉందన్నమాట. మనకి ఏంటంటే సెమీకండక్టర్స్ మనం చిప్స్లో వాడతాం కదా, సెమీకండక్టర్ చిప్స్ అని చెప్తాము, సెమీకండక్టర్ చిప్స్ అని చెప్తాం. మనం మ్యాక్సిమం ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం సెమీకండక్టర్స్కి. మ్యాక్సిమం తైవాన్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాము సెమీకండక్టర్స్. ఇలా ఇంపోర్ట్స్ డిపెండెన్స్ తగ్గించాలి సెమీకండక్టర్స్ మీద అని చెప్పి మన ఇండియాలోనే సెమీకండక్టర్ ప్లాంట్స్ని తీసుకురావడానికి చాలా ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయి. ప్రీవియస్గా చూసుకుంటే భారతదేశంలో 3 సెమీకండక్టర్ యూనిట్స్కి ప్రపోజల్ క్లియర్ చేశారు. భారత ప్రభుత్వం వాళ్ళు 3 సెమీకండక్టర్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రపోజల్ క్లియర్ చేశారు. ఇక్కడ ఇంకొక సెమీకండక్టర్ యూనిట్ అనేది రాబోతుంది. ఎక్కడ అంటే ప్లాంట్ అనేది ఎక్కడ రాబోతుంది అంటే సనంద్, గుజరాత్. ఓకే, సనంద్ గుజరాత్ ఏరియాలో సెమీకండక్టర్ యూనిట్ అనేది రాబోతుంది. ఎవరు తీసుకొస్తున్నారు? కెయిన్స్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇండియాకి సంబంధించిన సంస్థ. కెయిన్స్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ గారు దీనికి క్లియరెన్స్ ఇచ్చారంట. అయితే ఇప్పటి వరకు మన కంట్రీలో ఆల్రెడీ 3 ఉన్నాయని చెప్పాను కదా. 3 ఉండడం అంటే 3 ప్రపోజల్స్ యాక్సెప్ట్ అయినాయి. కంప్లీట్గా వాటి ఇన్స్టాలేషన్ అనేది అవ్వలేదు. కాబట్టి ప్రపోజల్స్ యాక్సెప్ట్ అయినప్పటికీ కూడా లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ధోలేరా, గుజరాత్లోని ధోలేరాలో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మొరిగావ్, అస్సాంకి సంబంధించిన మొరిగావ్. అండ్ ఇంకొకటి వచ్చేసి సనంద్, గుజరాత్. సేమ్ ఇందాక మనం చూసాం కదా, సేమ్ అదే లొకేషన్లో ఇంకొకటి సనంద్, గుజరాత్. ఈ లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో చూడండి, సరిపోతుంది. అండ్ సెమీకండక్టర్స్ని మేజర్గా మనం తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, బిస్లరీ ఇంటర్నేషనల్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద గోవా గవర్నమెంట్ టు ఎన్హాన్స్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ మర్మగావ్. ఇక్కడ ఒక సమ్మిట్ జరిగింది. అదేంటి అంటే గ్రీన్ గోవా సమ్మిట్ 2024 అనేది జరిగింది. అక్కడ గోవా గవర్నమెంట్కి అండ్ బిస్లరీ వాళ్ళకి కుదిరిన ఒప్పందం ఏంటి అంటే
ప్లాస్టిక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక ఒప్పందం. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మెమరాండమ్స్ కింద వస్తుంది అనమాట. ఇది ఏంటది, గ్రీన్ గోవా సమ్మిట్ 2024 ఏదైతే జరిగిందో అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి బిస్లరీ గ్రూప్కి గోవా గవర్నమెంట్కి కుదిరిన ఒక ఒప్పందం. ఈ ప్లాస్టిక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఎక్కడ చేయాలి, మర్మగావ్లో చేయాలి. మర్మగావ్ అంటే గోవాలో ఉందన్నమాట. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, మెమరాండం కింద చూస్తే అయిపోతుంది. నెక్స్ట్, GISతో టోల్ ప్లాజాల ట్రాకింగ్, రద్దీ నివారణకు చర్యలు. ఇప్పుడు మనకి టోల్స్ ఉంటాయి కదా, టోల్ ప్లాజాస్, అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ అనేది కంజెస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి చోట్ల GIS అంటే జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, భౌగోళిక సమాచార వ్యవస్థ అంటారు. దీన్ని యూజ్ చేసి ఆ యొక్క టోల్ ప్లాజాస్లో ఎంత రద్దీ ఉంది అది మొత్తం కూడా ఐడెంటిఫై చేసి దాన్ని క్లియర్ చేసే సూచనలు ఇచ్చే ఒక టెక్నాలజీ అనమాట GISతో టోల్ ప్లాజాల ట్రాకింగ్ చేయడం. ఓకే, గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ని క్లియర్ చేసి అక్కడ ఫాస్ట్గా ట్రాకింగ్ అనేది చేసుకునే విధంగా ఒక టెక్నాలజీ అనమాట. నెక్స్ట్, ఆర్టిజానల్ మైనింగ్ హార్మింగ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఇన్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. రీసెంట్గా ఆర్టిజానల్ మైనింగ్ ద్వారా న్యూస్లోకి వచ్చిన దేశం ఏది అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అంటే ఏంటంటే అసలు ఈ ఆర్టిజానల్ మైనింగ్ అంటే టర్మ్ నేర్చుకోండి. ఏదైనా కానీ టెక్నికల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా స్మాల్ స్కేల్ మైనింగ్ అనేది లోకల్ గ్రూపింగ్స్ వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, అర్థమైందా? అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ పర్సన్స్ మైనింగ్ చేయడం లీగల్. అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఉన్న ట్రెడిషనల్ వెపన్స్తో మైనింగ్స్ చేసుకుంటూ పోయారనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఉండదు. అలా ఉండకపోవడం కారణంగా లోకల్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ హ్యాబిటేట్స్ కావచ్చు, న్యాచురల్ హ్యాబిటేట్స్ కావచ్చు దెబ్బతింటాయన్నమాట. సో ఇలా ఇక్కడ ఒక ఆర్టిసానల్ మైనింగ్ ద్వారా అంటే స్మాల్ స్కేల్ మైనింగ్ ద్వారా ఫారెస్ట్ హ్యాబిటేట్ని దెబ్బతీసుకుంటూ న్యూస్లోకి వచ్చిన కంట్రీ ఏది అని అడుగుతారు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. గుర్తుపెట్టుకోండి, ఆర్టిసానల్ మైనింగ్ ఆల్సో నోన్ యాజ్ స్మాల్ స్కేల్ మైనింగ్. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఇన్ఫార్మల్ మైనింగ్ యాక్టివిటీ, that involves individuals or small groups using basic tools and minimal machinery to extract minerals from the earth. ఓకే, కంట్రీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి సుప్రీం కోర్టుకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. సుప్రీం కోర్టుకి సంబంధించి కొత్తగా ఒక ఫ్లాగ్, తర్వాత ఒక ఇన్సైనియా అంటే ఒక టోకెన్ ఆర్ ఎంబ్లమ్ అనేది న్యూస్లోకి వచ్చింది కొత్తవి. ఒకసారి చూద్దాం. మనం రీసెంట్గా చూసాం కదా, సుప్రీం కోర్టుకి సంబంధించి 75 years ఆఫ్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి మనకి జనవరి 26 1915 అప్పటి నుంచి సుప్రీంకోర్టు అనేది ఫెడరల్ కోర్టు స్థానంలో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి దాన్ని ఉద్దేశించి మనకి రీసెంట్గా ఢిల్లీలో డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. 2 days జరిగింది. అక్కడ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు డివై చంద్రచూడ్ గారు అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలిసి అక్కడ ఇన్సైనియాని తర్వాత ఒక ఫ్లాగ్ని ఇనాగ్రేట్ చేశారు. అయితే మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే కొత్తగా ఉన్న ఫ్లాగ్లో ఉన్న అంశాలు ఏంటి, కొత్త ఫ్లాగ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి సంబంధించి అందులో ఏ అంశాలు ఉన్నాయని అడిగే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే ఆ ఫ్లాగ్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఉంటుంది. ఈ ఫ్లాగ్ చూడండి, బ్లూ కలర్ ఫ్లాగ్ ఉంటుంది. అందులో మనకి అశోక చక్ర ఉంటుంది. ఓకేనా, అశోక్ చక్ర, సుప్రీంకోర్టు బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ అప్పర్ పోర్షన్ ఉంటుంది. తర్వాత బుక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏమేమి ఉంటాయి? 3 ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అశోక చక్ర ఉంటుంది, సుప్రీంకోర్టు బిల్డింగ్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ బుక్, ఓపెన్ బుక్ ఉంటుంది అనమాట. ఎక్కడ? కొత్త ఫ్లాగ్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో ఫ్లాగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్సైనియా అని చెప్పాను కదా, అంటే ఒక ఎంబ్లమ్ తీశారు అని. ఆ ఎంబ్లమ్ మీద ఏ పదాలు ఉంటాయి అంటే మనకి యథో ధర్మస్థతో జయ. సో యథో ధర్మస్థతో జయ అనే పదాలు దేవనాగరి లిపిలో ఇన్స్క్రైబ్ చేయబడి ఉంటాయన్నమాట. ఓకేనా, దాని మీనింగ్ ఏంటి అంటే వేర్ దెర్ ఈస్ ధర్మ దెర్ ఈస్ విక్టరీ. ఓకే, ధర్మం ఎక్కడుంటే విక్టరీ అక్కడ ఉంటుంది అనే వర్డ్స్ ఇన్సైనియా, కొత్తగా వచ్చిన ఇన్సైనియా మీద ఇన్స్క్రిప్ట్ చేయబడి దేవనాగరి లిపిలో ఉంటాయి. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, టీవీ సోమనాథన్ రీసెంట్లీ బికమ్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్. మనకి రాజీవ్ గౌబా గారు ప్రీవియస్గా చూసుకుంటే క్యాబినెట్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. రాజీవ్ గౌబా గారికి సంబంధించిన కమిటీ కూడా చూసాం కదా మనం. ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? రాజీవ్ గౌబా గారు అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా గారి ప్లేస్లో కొత్త అపాయింట్మెంట్ జరిగింది. ఆయన ఎవరు అంటే టీవీ సోమనాథన్. వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఎవరు అని అడుగుతారు, టీవీ సోమనాథన్. గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఫ్లాగ్ ఆఫీసర్ సబ్మెరైన్స్ ఈజ్ ద సింగిల్ పాయింట్ క్లాస్ అథారిటీ ఆఫ్ సబ్మెరైన్స్ ఇన్ ఇండియన్ నేవీ. నథింగ్ బట్ ఇక్కడ సబ్మెరైన్స్ కి సంబంధించిన అథారిటీ ఇక్కడ సబ్మెరైన్స్ కి సంబంధించిన అథారిటేటివ్ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన అపాయింట్మెంట్ జరిగింది. ఎవరంటే చేతన్ సి చందేగావ్. ఆయన ఎవరంటే చేతన్ సి చందేగావ్. ఎవరు? చేతన్ సి చందేగావ్ అని ఆయన రీసెంట్ గా సబ్మెరైన్స్ కి సంబంధించిన ఫ్లాగ్ ఆఫీసర్ గా కొత్తగా నియమించబడ్డారు. నెక్స్ట్ చార్లెస్ లెక్రెక్ విన్స్ ఇటాలియన్ F1 గ్రాండ్ ప్రిక్స్. అంటే నథింగ్ బట్ మనం ఈ యొక్క ఫెరారీ మనం ఇక్కడ ఈ యొక్క ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసెస్ చూస్తుంటాం కదా. ఈ ఫార్ములా 1 రేసెస్ కి సంబంధించి ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ విన్నర్ ఎవరు అని అడుగుతారు. చార్లెస్ లెక్రెక్. నథింగ్ బట్ మాక్సిమం కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించి ఫార్ములా 1 రేసెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాయి. మనకి ఫార్ములా 1 అనగానే ఎప్పుడు గుర్తొచ్చే పర్సన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ గుర్తొస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి అదే అనుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ గెలిచింది మాత్రం చార్లెస్ లెక్రెక్ గెలిచారు. ఓకే, పెక్యులియర్గా ఉన్నాయి, ఫోకస్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం పారా అథ్లెటిక్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ని చూద్దాం. పారాలింపిక్స్ జరుగుతున్నాయి కదా. సో ఇండియన్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తులసీమతి మురుగేషన్ అండ్ మనీషా రామ్దాస్. ఎవరు? తులసీమతి మురుగేషన్ అండ్ మనీషా రామ్దాస్ క్లించర్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ ఇన్ ద విమెన్స్ సింగిల్ క్లాస్ అట్ ద ప్యారిస్ 2024 పారాలింపిక్స్. అర్థమైందా? సిల్వర్ మెడల్ ఒకరు, బ్రాంజ్ మెడల్ ఒకరు గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అనమాట పారాలింపిక్స్లో. అండ్ నెక్స్ట్ వన్ ఇండియన్ జియో ఆఫ్ శీతల్ దేవి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆర్చరీ ఉంటుంది కదా, ఆర్చరీకి సంబంధించిన పారాలింపిక్ ప్లేయర్ అనమాట, ఇండియాకి సంబంధించిన అథ్లెట్. ఇక్కడ ఇండియన్ జియో ఆఫ్ శీతల్ దేవి అండ్ రాకేష్ కుమార్ claim the bronze medal in the mixed team compound archery competition in Paralympics. Mixed team compound archery competition లో వీళ్ళిద్దరూ కలిసి బ్రాంజ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది. ఎవరు? శీతల్ దేవి, తర్వాత రాకేష్ కుమార్. పర్సన్స్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళో కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియా సచిన్ సర్జేరావ్ ఖిలారీ ఆన్ వెన్స్డే యాడెడ్ పారాలింపిక్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. దేనికి సంబంధించింది అంటే షార్ట్ పుట్ థ్రోయింగ్ ఉంటుంది కదా, షార్ట్ పుట్లో సిల్వర్ మెడల్ గెలుచుకుని పారాలింపిక్స్లో న్యూస్లోకి వచ్చిన పర్సన్ ఎవరు అంటే ఇండియా సచిన్ సర్జేరావ్. ఓకే, మనం పారాలింపిక్స్కి సంబంధించి ఒలింపిక్స్కి సంబంధించి సెపరేట్గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం మొత్తం ఈవెంట్స్ అన్నీ కూడా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరండ్ కప్ అనేది దేనికి సంబంధించి, ఏ క్రీడకి సంబంధించింది అని అడుగుతారు. ఫుట్బాల్ క్రీడకి సంబంధించింది డ్యూరెంట్ కప్. ఓకే, గౌహతి బేస్డ్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ etched their names in the Indian football history by clinching the maiden డ్యూరెంట్ కప్ టైటిల్. నథింగ్ బట్ ఇక్కడ రీసెంట్గా మనకి డ్యూరెంట్ కప్ ఈవెంట్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అంటే హోస్ట్ స్టేట్ వచ్చి కోల్కతా. డ్యూరెంట్ కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే కోల్కతాలో జరిగింది. ఈ డ్యూరెంట్ కప్ అనేది డొమెస్టికల్గా అంటే మన కంట్రీకి సంబంధించి, ఇండియాకి సంబంధించి స్టేట్స్ ఆడే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ అనమాట డ్యూరెంట్ కప్. 1888లోనే స్టార్ట్ అయింది. తర్వాత ఏషియాకి సంబంధించి, ఇండియాకి సంబంధించి, అర్థమైందా? ఏషియాకి సంబంధించి, ఇండియాకి సంబంధించి ద ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్గా ఏ టోర్నమెంట్ని పిలుస్తారు? అతి పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్గా డ్యూరెంట్ కప్ టోర్నమెంట్ని పిలుస్తారనమాట. ఎందుకు? 1888వ సంవత్సరంలోనే స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు షిమ్లాలో స్టార్ట్ అయింది అనమాట ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరి పేరు మీద స్టార్ట్ అయింది అంటే ఆఫ్టర్ ద ఫారెన్ సెక్రటరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా మార్టిమర్ డ్యూరెంట్ గారి పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే డ్యూరెంట్ కప్ 2024 కోల్కతాలో జరిగింది కదా, అందులో విన్నర్ టీం ఎవరు అది చూసుకోవాలి. విన్నర్ టీం వచ్చేసి నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్, ఈశాన్య రాష్ట్రానికి సంబంధించిన ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు గెలిచారు. ఎవరి మీద గెలిచారు? ఇక్కడ ఇది ఫేమస్ టీమ్. ఈ యొక్క రన్నర్ అప్ టీం అనేది ఫేమస్ టీం, ఎక్కువగా గెలుస్తూ ఉంటుంది అనమాట. మోహన్ బగన్ సూపర్ జైంట్ టీమ్ కోల్కతా బేస్ చేసుకుని ఉన్న మోహన్ బగన్ సూపర్ జైంట్ టీం మీద నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ టీం వాళ్ళు గెలవడం జరిగింది డ్యూరెంట్ కప్లో. ఓకే, డీటెయిల్గా అడుగుతారు కాబట్టి ఇందులో ఇచ్చిన ఇండివిజువల్ అవార్డ్స్ కూడా ఒకసారి చూద్దాం. గోల్డెన్ బూట్ అవార్డ్ ఎవరికి ఇస్తారు డ్యూరెంట్ కప్లో లేదా ఫుట్బాల్లో అని అడుగుతారు. టాప్ గోల్ స్కోరర్ ఎక్కువ గోల్ స్కోర్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఎవరికి ఇచ్చారు? నోవా సదోయికి ఇచ్చారు. నెక్స్ట్ గోల్డెన్ గ్లో అనేది బెస్ట్ గోల్ కీపర్ అవార్డ్ అనమాట. ఎవరికి వచ్చిందంటే గుర్మీత్ సింగ్, వెరీ ఫేమస్ గుర్మీత్ సింగ్ వచ్చింది. నెక్స్ట్ గోల్డెన్ బాల్ అనేది బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. 3 గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ బాల్ వచ్చేసి జితిన్ ఎంఎస్కి వచ్చింది. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.